కలియుగ దైవం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామికులు దిరిన తిరుమల క్షేత్రంలో నిఘా వైఫల్యాలు టీటీడీ అధికారులకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. మొన్న మందుబాబుల హల్చల్, నిన్న చెప్పులొత్తు, క్యూలైన్ ప్రవేశం, నేడు డ్రోన్ కెమెరా కలకలం వరుస వైఫల్యాలతో నిఘా వ్యవస్థ నిద్రమత్తులో ఉందన్న విమర్శలు ఎదురవుతున్నాయి. తరచూ అపచారాలు జరుగుతున్నా విజిలెన్స్ అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పవిత్రమైన పుణ్యక్షేత్రం, కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం వెంకటేశ్వరుడు కొలువైన తిరుమలలో తరచూ వివాదాస్పద సంఘటనలు జరుగుతున్నాయి. లడ్డూ ప్రసాదం మొదలుకొని చెప్పులు ధరించటం, డ్యాంలో బోటింగ్, క్యూలైన్లలో రీల్స్ చేయటం, ఆలయంలోకి కెమెరాలు, ఫోన్లు తీసుకెళ్లటంతో పాటు ఆలయంపై విమానాలు తిరుగుతూ ఉండటం తరచూ జరుగుతున్నాయి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాల్సుండగా తీవ్ర వైఫల్యం కనిపిస్తోంది. తాజాగా ఓ యూట్యూబర్ ఆలయంపై డ్రోన్ ఎగరేసిన సంఘటన కలకలం రేపింది. తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. ఇటీవల కాలంలో తిరుమలలో విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం తరచూ బయటపడుతూనే ఉంది. తాజాగా డ్రోన్ ఎగరవేసిన యూట్యూబర్ ను టీటీడీ అధికారులు అరెస్టు చేశారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అంశుమన్ తరేజా అనే యూట్యూబర్ తిరుమలను సందర్శించాడు. దర్శనం అనంతరం సాయంత్రం శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న హరినామ సంకీర్తన మండపం వద్ద డ్రోన్ ఎగరవేశాడు. శ్రీహరి ఆలయంపై దాదాపు 10 నిమిషాల పాటు ఎగిరిన డ్రోన్ కెమెరాతో విజువల్స్ ను చిత్రీకరించాడు. శ్రీవారి ఆలయ మహాద్వారం మొదలుకొని ఆనంద నిలయం వరకు ఏరియల్ వ్యూను డ్రోన్ ద్వారా చిత్రీకరించాడు. దానికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. భక్తుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. డ్రోన్ ఎగరవేసింది అంశుమన్ తరేజా అని గుర్తించి టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే అతడిని అరెస్టు చేసి డ్రోన్ ను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మీడియా కెమెరాలనే తిరుమలకి తీసుకురావటానికి ఆంక్షలు విధించే విజిలెన్స్ అధికారులు సామాన్య భక్తుడు డ్రోన్ కెమెరాని ఎలా తిరుమలకి అనుమతించారు అనేది ఇప్పుడొస్తున్న ప్రశ్న. ఆగమశాస్త్ర ప్రకారం శ్రీవారి ఆలయంపై డ్రోన్లు, విమానాలు, హెలికాప్టర్లు ఎగరకూడదు. తిరుమల కొండను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని టీటీడీ పౌర విమానయాన శాఖకి పలుమార్లు లేఖలు రాసినా స్పందన లేదు. నిత్యం భక్తజన సందోహంతో ఉండే 7 కొండలపై భద్రత కరువైందని తాజాగా డ్రోన్ ఘటన నిరూపించింది. వరుస ఘటనలతో అబాసుపాలవుతున్నా సమర్థించుకోవటం, ఎదురుదాడి చేయటం తప్ప పాలకులు గుణపాఠం నేర్వడం లేదని ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఇక యూట్యూబర్ అరెస్టుతో విజిలెన్స్ అధికారులు ఇప్పటికైనా నిద్రమత్తు వదులుతారా లేదా అనేది చూడాలి.